శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. మహారాజా, కార్తీక మాసంలో కార్తీక సోమవారం నాడు కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామ మహిమను గురించి వివరిస్తాను వినండి అని వశిష్ఠుల మహాముని ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. కార్తీక సోమవారం నాడు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్లి స్నానము చేసి ఆలయంలో స్వామివారిని దర్శించిన కొద్దీ బ్రాహ్మణులకు దానమిచ్చిన ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయమునకు కానీ విష్ణువాలయమునకు కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్రాలను దర్శించుకొని తరువాత భోజనం చేయవలెను. ఈ విధంగా చేసిన వారు సకల సంపదలతోనూ మోక్షము కూడా పొందుతారు. కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చినచో ఆ వ్రతమును ఆచరించినచో 100 రెట్లు ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్ణువాలయానికి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి అక్కడే పురాణ కాలక్షేపమును చేసి మరుసటి రోజు బ్రాహ్మణులకు సమారాధన చేసినచో 1,000,000 యజ్ఞములు చేసినటువంటి ఫలితం కలుగుతుంది. ఈ విధంగా చేసిన వారికి సూర్యగ్రహణము వలన గంగానదిలో స్నానము చేసి 1,000,000 మందికి బ్రాహ్మణులకు భోజనం సమారాధన చేసినచో ఎంత పుణ్యం కలుగుతుందో దానికంటే అధికంగా ఫలితం కలుగుతుంది. కాబట్టి శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు యోగనిద్ర నుండి లేస్తాడు. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతమును విష్ణువునకు ఎంతో ఇష్టము. ఆ రోజున ధనవంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు, ఆవు కాళ్లకు వెండి డెక్కలు తొడిగిన దూడతో సహా బ్రాహ్మణునకు దానము చేసిన ఆ ఆవు శరీరం నందు ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో సర్వసుఖాలు పొందుతారు. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించిన వారికి పూర్వజన్మం నందు చేసినటువంటి సమస్త పాపాలు హరిస్తాయి. ద్వాదశి నాడు యజ్ఞోపవీతమును దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు ఇహపర సుఖములను పొందుతారు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణునకు దానము ఇచ్చినచో 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత పుణ్యము కలుగుతుంది. దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను, శ్రద్ధగా వినండి అన్నాడు. సాలగ్రామము దానం ఇచ్చినటువంటి మహిమ. పూర్వము అఖండ గోదావరి తీరంలో ఒక పల్లెలో ఒక దురాశాపరుడైన వైశ్యుడు ఉన్నాడు. అతడు రోజు ధనమును కూడబెట్టుచు తాను తినక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మాలు చేయక తానే గొప్ప శ్రీమంతుడనని విర్రవీగుచు ఇతరుల ఆస్తులు ఎట్లా అపహరించాలో ఆలోచనలతో కాలం గడుపుతూ ఉండేవాడు. అతడు కలలోనైనా ఒక పుణ్యకార్యం చేసి ఎరగడు. అతడు ఒకనాడు తన ప్రక్కన గ్రామంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణునకు ఎక్కువ వడ్డీకి ధనమును అప్పుగా ఇచ్చాడు. మరికొంతకాలము తర్వాత తను సొమ్మును తనకిమ్మని అడగగా ఆ విప్రుడు, అయ్యా, తమకు ఇవ్వవలసిన ధనమును 1 నెల రోజుల లోపల ఇవ్వగలను. మీ రుణమును ఈ జన్మలో తీర్చనిచో మరో జన్మలో మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణం తీర్చుకోగలను అన్నాడు. ఆ మాటలకు వైశ్యుడు మండిపడి, నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వాలి, లేనిచో నిన్ను చంపేస్తాను అని ఆవేశంతో వెనుక ముందు ఆలోచించకుండా తన మొలలో ఉన్నటువంటి కత్తితో ఆ బ్రాహ్మణుని పీక కోశాడు. వెంటనే బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాడు. అందుకు ఆ వైశ్యుడు భయంతో రాజభటులు వచ్చి బంధిస్తారేమోనని భయపడి గ్రామం నుండి పారిపోయాడు. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునికి బ్రహ్మహత్యా పాతకము తగిలి కుష్టు వ్యాధి కలిగి నానా బాధలు పడుచు కొన్నాళ్లకు మరణించాడు. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరవాది నరకాలందు పడేశారు. ఆ వైశ్యునకు ధర్మవీరుడనే ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరుకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దానధర్మాలు చేస్తూ పుణ్యకార్యాలు చేస్తూ బాటసారుల సేద తీర్చడానికి చెట్లు నాటించి బావులు చెరువులు తవ్వించి ప్రజలందరినీ సంతోషపెడుతూ మంచి కీర్తిని సంపాదించాడు. ఇట్లా ఉండగా కొంతకాలానికి త్రిలోక సంచారి అయిన నారదుల వారు యమలోకం నుంచి దర్శించి గోవింద, దామోదర, వైకుంఠవాస, దేవాదిదేవ, మాధవ అంటూ హరినామం జపం చేస్తూ భూలోకానికి ధర్మవీరుని ఇంటికి వచ్చాడు. ధర్మవీరుడు ఆయనకు సాష్టాంగ దండ ప్రణామాలు చేసి విష్ణువు దేవునిగా భావించి పూజించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యము కొలది నేడు మీ దర్శన భాగ్యం మాకు లభించినది. నేను ధన్యుడను. నా జన్మము ధరించినది. తమరు వచ్చిన కార్యము చెప్పవలసింది అని వేడుకొన్నాడు. అంతా నారదుడు చిరునవ్వుతో, ఓ ధర్మవీర, నీకు ఒక హితవు చెప్తాను విను. విష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి రోజు మహాప్రీతికరమైన తిథి. ఆ రోజున స్నాన దాన జపాదులతో ఏ విధంగా చేసినా కూడా అపారమైన పుణ్యం లభిస్తుంది. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సూర్యుడు తులారాశిలో ఉంటాడు కనుక
నిష్టగా ఉపవాసము ఉండి సాలగ్రామమును దానము చేసిన సో ఈ జన్మలో చేసిన పాపములతో పాటు పూర్వజన్మలోనివి కూడా నశించును. నీ తండ్రి యమలోకంలో మహానరకములు అనుభవిస్తూ ఉన్నాడు. అతన్ని ఉద్ధరించడానికై నీవు సాలగ్రామమును దానం చేసి నీ తండ్రి రుణాన్ని తీర్చుకొనుము అని చెప్పాడు. మునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యము అంటే బంగారు దానమును కూడా చేశాను. నేను అటువంటి దాన ధర్మాలు చేసిన నా తండ్రికి మోక్షం కలగనప్పుడు సాలగ్రామం అనే రాతిని దానం చేసినంత మాత్రాన ఆయన ఎట్లా ఉద్ధరింపబడతాడు అనే సంశయం కలుగుతుంది. దీనివలన ఆకలి కొన్నవానికి ఆకలి తీరునా, దాహమైన వారికి దాహం తీరునా? ఆ రాతిని ఎందుకు దానం చేయాలి? నేను సాలగ్రామం దానం చేయటం ఇష్టం లేదు అన్నాడు. ధర్మవీరుని అవివేకానికి బాధపడి వైశ్యుడా, సాలగ్రామమును శిల అని భ్రమించవద్దు. అది శిల కాదు, శ్రీహరి యొక్క ప్రతిరూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసిన కలిగే ఫలితం చాలా గొప్పది. నీ తండ్రిని నరక బాధల నుండి విముక్తి చేయడానికి ఈ దానము తప్పక మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ధర్మవీరుడు నారదుడు చెప్పినా కూడా సాలగ్రామ దానం చేయలేదు. కొంతకాలానికి అతడు చనిపోయాడు. నారదాదులు చెప్పిన హితబోధన పెడచెవిన పెట్టడం వల్ల మరణించిన తరువాత 7 జన్మలందు పులిగా పుట్టి, మరో 3 జన్మలకు కోతిగా పుట్టి, 5 జన్మలందు ఎద్దుగా పుట్టి, మరో 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, తరువాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టి, ఆమెకు యవనకాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి వివాహం చేయగా, పెండ్లి అయిన కొద్ది కాలానికి ఆమె భర్త చనిపోయి వితంతువైనది. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందుకు కలిగినదా అని దైవభక్తుడు జ్ఞాని అయిన ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో చూసి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి, నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపములు నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును దారపోసి, ఆ రోజు కార్తీక సోమవారం అవ్వటం వల్ల ఆ సాలగ్రామ దాన ఫలము ఆమె భర్త మరలా జీవించాడు. తరువాత ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యాలతో జీవించి జన్మాంతరంను స్వర్గమునకు వెళ్ళారు. మరికొంతకాలానికి ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా పుట్టి ప్రతిరోజు సాలగ్రామ దానం చేయిస్తూ ముక్తి పొందినది. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సాలగ్రామ దానము చేసిన ఆ దాన ఫలితము ఇంతింత అని చెప్పడానికి వీలు కాదు, ఎంతో ఘనమైనది. కాబట్టి నీవు కూడా ఆ సాలగ్రామము దానం చేసి కీర్తి ప్రతిష్టలు పొందు అన్నాడు. స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి 12వ అధ్యాయము 12వ రోజు పారాయణ పూర్తయింది. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.